about the control structures. So ఈ control structures ఎన్ని ways లో డివైడ్ అవుతుంది అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? సో నేను మీకు ఫస్ట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో చూపించాను, దానిలో ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే మీరు వితౌట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ సాల్వ్ చేయగలుగుతారు. రిమైనింగ్ అన్ని కూడా యూ నీడ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అలాంగ్ విత్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్. Okay, so now if I want to define control structures, it is nothing but a single line of code or a statement or some lines of code avi evaina avvachu that will have command on overall structure. Okay, so danni control structures ani antamandi. So asalu ee control structures anevi basically they are divided into 3 types. Okay na? So ee control structures overall manaku 3 types lo untayi. The first one is conditional statements. Okay, and the second one is loops, and the third one is you have functions also. Okay, even functions comes under the control structures only, but ఇది generally మనం functions concept కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ అర్థం అవుతుందండి. But functions also comes under control structures only. ఓకే, సో ఇప్పుడు నేను కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ వీటన్నిటిని అసలు కంట్రోల్ స్ట్రక్చర్స్ అని ఎందుకు అంటాను అంటే, లెట్స్ సే ఐ హావ్ సర్టెన్ లైన్ ఆఫ్ కోడ్ లైక్ దిస్. సో ఇప్పుడు నాకు ఏదో a equals to 10, b equals to 20 and print a plus b అని, అవునా? సో ఇప్పుడు నాకు కోడ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి అవుతుందండి? ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ ఉంది. ఏ కోడ్ అయినా ఫస్ట్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ లైన్కి వస్తుంది. యాజ్ సూన్ యాజ్ ఇట్ రీడ్స్ ద ఫస్ట్ లైన్ దానికి ట్రిపుల్ కోడ్స్ కనిపించేసాయి. సో అది ఏమనుకుంటుంది, ఓకే ఇది ఒక కమెంట్ అనేది దానికి అర్థమైపోతుంది. అదే ఒకవేళ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ సమ్ వేరియబుల్ నేమ్ ఇజ్ ఈక్వల్స్ టు అని వచ్చి ట్రిపుల్ కోట్స్ లో వస్తే అప్పుడు స్ట్రింగ్ అనుకుంటుంది. కానీ ఇది నేను జస్ట్ డైరెక్ట్ గా అసైన్ చేస్తున్నానంటే దానికి అర్థమైపోతుంది ట్రిపుల్, అది కమెంట్ అని. సో కమెంట్ స్టార్ట్ అయింది. సో ఇట్ విల్ సర్చ్ ఫర్ అదర్ సెట్ ఆఫ్ ట్రిపుల్ కోట్స్ అగైన్. సో అందుకు లైన్ రీడ్ చేస్తూ వెళ్ళి ఇంకొక సెట్ ఆఫ్ ట్రిపుల్ కోట్స్ రాగానే అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఏం స్టాప్ అవుతుంది? ఎగ్జిక్యూషన్ కాదు, కమెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇదంతా కూడా నాకు జస్ట్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఐ మీన్ రీడ్ అవుతుంది, కానీ ఇంటర్ప్రిటెడ్ త్రూ ఇట్ విల్ నాట్ బి సేవ్డ్ ఎనీవేర్. అది ఎక్కడ స్టోర్ అవ్వదు నాకు. ఓకే, దెన్ ఇట్ విల్ కమ్ టు 6th లైన్. ఓకే, ఏం లేదు ఎంటీ. దెన్ ఇట్ విల్ గో టు 7th లైన్. అక్కడ a ఈక్వల్స్ టు 10 అంటే నాకు వర్చువల్ మెమరీలో ఒక స్పేస్ ని క్రియేట్ చేసి దానికి a అనే నేమ్ పెట్టి అక్కడ 10 అనే వాల్యూ స్టోర్ చేస్తుంది. మళ్ళీ సేమ్ నెక్స్ట్ 8th లైన్, నెక్స్ట్ 9th లైన్, ఇలా వెళ్ళి వన్స్ 9th లైన్ ఇస్ డన్, ఇంకా దీని కింద ఏం లేదు కాబట్టి నా కోడ్ స్టాప్ అయిపోతుంది. ఇది నార్మల్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇలా కాకుండా ఒకవేళ నా కోడ్ ఫస్ట్ 2nd లైన్ ని, తర్వాత 5th లైన్, తర్వాత 6th లైన్ ని ఇలాగా ఆర్డర్ లో కాకుండా ఎలా అంటే అలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే, వీ షుడ్ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ కంట్రోల్ స్ట్రక్చర్ being used in the code. Only control structures have the command over the structuring of our program. Okay, so దానిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్. సో కండిషన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ అ కండిషన్? ఇఫ్ ఐ సే దెర్ ఆర్ సర్టెన్ కండిషన్స్ టు ఫాలో. ఎక్కడైనా వెళ్తున్నాము అంటే, లెట్స్ సే మీరు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళారు, ఏదో థీమ్ పార్క్ వెళ్ళారని, అక్కడ రోలర్ కోస్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫాలో అవ్వడానికి. ఏంటి? సర్టెన్ హైట్ ఉండాలి, there should the person should not have any heart diseases or even operations జరిగి ఉండకూడదు. ఓకే, ఇలా సర్టెన్ కండిషన్స్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ద సేఫ్టీ. ఓకే, అలాగే ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే అర్థం, there are certain keywords that are used to apply some condition over the structure. ఇప్పుడు నా ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లైన్ గా వెళ్తుంది. అలా కాకుండా నా ఫ్లోని కట్ చేసి ఒక కండిషన్ అప్లై అయితే దానివల్ల నెక్స్ట్ లైన్ కి వెళ్ళడం, అవ్వకపోతే ఇంకో దానికి వెళ్ళడం, అలా నాకు ఆ ఫ్లో అనేది ఇంటరప్ట్ అయింది అనుకోండి ఒక కండిషన్ వల్ల. సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లో మనకు ఉండేది ఇఫ్ ఎల్స్, then if else block. Okay, then you have if elif else. Okay, then you have if elif else ladder అని అంటారు. Okay, so these are certain statements or you can call them as keywords, okay, that are used to apply conditions on the structuring. ఓకే, సో స్టార్టింగ్ విత్ ఇఫ్ ఒక సింపుల్ థింగ్ చెప్తానండి. సో నేను ఒక వాల్యూని రీడ్ చేస్తున్నాను యూజర్ నుంచి, ఒక నెంబర్ని ఇవ్వమని చెప్తున్నాను యూజర్ని, ఏదో ఒక నెంబర్ ఇన్పుట్ ఇవ్వమని చెప్తున్నా. ఐ హ్యావ్ టు సే వెదర్ దట్ నెంబర్ ఇస్ పాజిటివ్ ఆర్ నాట్. వాళ్ళు ఇచ్చిన నెంబర్ పాజిటివా కాదా అనేది నేను చెప్పాలి. సో ఒక నెంబర్ పాజిటివ్ కాదా అనేది నేను ఎలా చెక్ చేస్తానండి? హౌ విల్ ఐ సే వెదర్ నెంబర్ ఇస్ పాజిటివ్ ఆర్ నాట్?
వాట్ పాజిటివ్ అని ఎప్పుడు అంటాం ఒక నెంబర్? అవును, ప్లస్ కరెక్టే. అంటే నేను చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తానండి ఒక నెంబర్ పాజిటివ్? -1 పాజిటివా? 0 పాజిటివా? 0 is neither positive nor negative. అవునా? అంటే if a number is greater than 0, then I can say positive. Less than 0 అయితే నెగటివ్ అని చెప్తాను. అవునా కదా? ఇప్పుడు నేను ఇంకా లెస్ దాన్ 0కి వెళ్ళట్లేదు, జస్ట్ నేను పాజిటివ్ కాదా చెప్పాలంతే. సో నేను ఆ నెంబర్ని చెక్ చేస్తాను. ఐ పుట్ అ కండిషన్. దట్ ఈస్ వాట్ యువర్ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్. అవునా కదా? కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయండి? It will compare two numbers, okay, and it will return boolean values, true or false అని రిటర్న్ చేస్తాయి. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అ నంబర్. సో నమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నా. సో ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఎంటర్ అ నంబర్ అని అడుగుతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఆ యూజర్ ఒక నెంబర్ని ఇస్తారు. ఇప్పుడు ఆ నెంబర్ని నేను చెక్ చేయాలి పాజిటివా కాదా అని. సో చెక్ చేయడం అంటే నమ్ గ్రేటర్ దాన్ 0 అని ఇస్తే ఇది నా స్టేట్మెంట్. ఇంకా నేను చెక్ చేయట్లేదు. నమ్ గ్రేటర్ దాన్ 0 అనేది ఏమి ఇస్తుంది నాకు? ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఒకవేళ అది గ్రేటర్ దాన్ 0 అయితే ట్రూ ఇస్తుంది, లెస్ దాన్ 0 అయితే ఫాల్స్ ఇస్తుంది. కానీ నేను ఆ నెంబర్ పాజిటివ్ కాదా అనేది ప్రింట్ చేయాలి. నెంబర్ ఇస్ పాజిటివ్, నెంబర్ ఇస్ నెగిటివ్. ప్రింట్ చేయడం అనేది నా స్టేట్మెంట్, నా టాస్క్. ఆ టాస్క్ నేను ఎప్పుడు చేయాలండి? ఒకవేళ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితేనే, అవ్వకపోతే నేను చేయకూడదు. సో దాన్ని చెప్పడానికి ఐ యూజ్ అ స్టేట్మెంట్ కాల్డ్ ఇఫ్. ఓకే, సో ఇఫ్ అనే స్టేట్మెంట్ ఆర్ కీవర్డ్ ఎలా యూజ్ అవుతుందంటే, యూ యూజ్ ఇఫ్ స్పేస్ యువర్ కండిషన్ అండ్ ఫాలోడ్ బై ద కోలన్. దిస్ ఇస్ హౌ ఇఫ్ స్టేట్మెంట్ ఇస్ రిటర్న్. ఓకే, ఇక్కడ మీరు ఏ కండిషన్ అయినా కూడా రాసుకోవచ్చండి. ఇఫ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందంటే, ఇఫ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ అని కూడా అంటామండి. సో ఎలా అయితే మీరు, నేను చెప్పాను కదా ఇండెంటేషన్ వర్క్ అవుతుంది అని. సో ఇప్పుడు ఇఫ్ అనే కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు నేను ఈ స్టేట్మెంట్ లోపలికి వెళ్ళి యాజ్ సూన్ యాజ్ ఐ క్లిక్ ఎంటర్, మీరే అబ్జర్వ్ చేయండి అది కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే దిస్ బికమ్స్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ మీ. ఇక్కడ నేను ఏం చేస్తాను? ప్రింట్ నంబర్ ఇస్ పాజిటివ్ అని చెప్తాను. ఓకే, నేను ఇక్కడ ఆ నెంబర్ని కూడా ఎగ్జాక్ట్ గా ప్రింట్ చేయాలంటే నేను ఏం చేయొచ్చండి? ఇక్కడ కెన్ డూ స్ట్రింగ్ ఫార్మాటింగ్. అవునా కాదా? సో నేను ఇక్కడ ఇలా ఇవ్వచ్చు కదా, నమ్ అని ఇచ్చి ఇక్కడ నేను ఎఫ్ అని యూజ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందండి? ఈ ప్లేస్ లో నాకు నమ్ అనేది ప్రింట్ అవ్వకుండా ఆ నమ్ లో ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ ఫార్మాటింగ్స్ చూసాం కదా సెకండ్ మాడ్యూల్లో, సేమ్ దాట్ ఓన్. సో ఇప్పుడు నేను కర్లీ బ్రేసెస్ లోపల నమ్ అనే వేరియబుల్ పెడితే అక్కడ నమ్ అనేది ప్రింట్ అవ్వకుండా ఆ వేరియబుల్ ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, సో ఎఫ్ పెట్టడం వల్ల ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ లైక్ దిస్, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఐ విల్ రన్ దిస్. నౌ ఇట్ విల్ ఆస్క్ మీ ఫర్ అ నంబర్. సో నేను జస్ట్ సమ్ 98 అని ఒక నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తాను. అదేం చెప్తోంది? గ్రేటర్ దాన్ ఇస్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎస్టిఆర్ అండ్ ఇంట్ అని వస్తుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఓకే, సో ఇన్పుట్ ఇన్ని రోజులు మనం తీసుకున్నప్పుడు ఏం చేస్తామండి? ఎంటర్ నెంబర్ అన్నాం, ఎంటర్ స్ట్రింగ్ అన్నాం, అది ఇస్తోంది వాల్యూస్ బాగానే ఉంది. కానీ వన్ థింగ్ వి ఆల్ మస్ట్ నో, వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ అ వాల్యూ ఫ్రమ్ ఇన్పుట్ ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మీరు వాల్యూ రీడ్ చేస్తే మీరు అక్కడ ఏ వాల్యూ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ అనే రీడ్ అవుతుంది. ఓకే, ఇట్ హ్యాస్ అ రూల్ దట్ మీరు అక్కడ ఏదైనా ఇవ్వండి, నంబర్ ఇవ్వండి, హెలో అని ఇవ్వండి, పైథాన్ ఇవ్వండి, 35 ఇవ్వండి, ఏది ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ అనే రీడ్ అవుతుంది. కావాలంటే మీరు ఇక్కడ ఒక వర్క్ థింగ్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ ట్రై ప్రింటింగ్ నమ్. ఇప్పుడు నమ్ రీడ్ చేసుకున్నారు, నమ్లోకి మీ నెంబర్ రీడ్ చేశారు కదా, ఇప్పుడు ప్రింట్ చేసి ఆర్ ట్రై ప్రింటింగ్ టైప్ ఆఫ్ నమ్. నంబర్ని ప్రింట్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలియదు. అవునా కాదా? ఎందుకు నేను మీకు అప్పుడు 1 2 3 అనే స్ట్రింగ్ ని 1 2 3 అనే ఇంటిజర్ ని రెండు ప్రింట్ చేసి చూపించా. రెండు డిస్ప్లేలో ఒకేలా కనిపిస్తాయి, కానీ ఒకటి స్ట్రింగ్ ఒకటి ఇంట్. సో ఇప్పుడు నేను దాని ఏ టైప్ అంత తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? యూ యూస్ టైప్ ఫంక్షన్ టు చెక్. నౌ ఇఫ్ ఐ రన్ దిస్, so I'll just give something 34 and it. So you can see here I got class str, not class int. నేను ఇంటిజర్ ఇచ్చినప్పుడు నాకు ఏమొచ్చింది? str. ఎందుకు అంటే ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా నేను ఏ వాల్యూ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ అనే రీడ్ చేసుకుంటాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలండి? వాట్ షుడ్ ఐ డూ? I want numbers only, no? How will I convert from one type to the other type? By using the name of the function, remember? So నేను దేన్నైనా కూడా ఇంటిజర్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే I'll use a function called int of. చేసాం కదా కాంప్లెక్స్ నెంబర్ ని ఇంటిజర్ లోకి, ఫ్లోట్ ని ఇంటిజర్ లోకి, ఏ వాల్యూనైనా ఇంటిజర్ లో కన్వర్ట్ చేయాలంటే ఐ హావ్ టు యూస్ ఇంట్ ఫంక్షన్.
సో ఇప్పుడు నాకు వచ్చే వాల్యూని కదా నేను ఇంట్లో కన్వర్ట్ చేయాలి. సో ఆ ఇన్పుట్ ఫంక్షన్ అంతటిని నేను ఇంట్లో పెట్టేశాను. సో దట్ అక్కడ ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది నాకు ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టైప్ చెక్ చేసి చూడండి. ప్రింట్ టైప్ ఆఫ్ నమ్ చేస్తే ఈసారి ఏమొస్తుంది నాకు క్లాస్ int అనేది వస్తుంది, నాట్ స్ట్రింగ్. ఓకే, సో ఐల్ గివ్ సంథింగ్ లైక్ -23. ఓకే, యూ కెన్ సీ ఐ గాట్ క్లాస్ int. ఓకే, కానీ క్లాస్ int తర్వాత నాకు ఏం ప్రింట్ అవ్వలేదు ఇంకా. ఎందుకోసం అండి? బికాస్ నేను ఇచ్చిన నెంబర్ ఏంటి? -23. కానీ నేను ఇక్కడ ప్రింట్ ఎప్పుడు ఇచ్చాను? పాజిటివ్ అయితేనే ప్రింట్ చేయమని ఇచ్చాను. సో నాకు ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ఎప్పుడు, ఇఫ్ కండిషన్ లోని బ్లాక్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ. వాట్ ఎవర్ కండిషన్ యూ గివ్ దర్, అది మీకు ట్రూ రిటర్న్ చేస్తూనే ఇఫ్ బ్లాక్ లోకి నా కర్సర్ ఎంటర్ అవుతుంది. ఒకవేళ అది ఫాల్స్ రిటర్న్ చేస్తే యువర్ ఇఫ్ బ్లాక్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, అందుకే నాకు ఇక్కడ ఏమైంది? ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, 11th లైన్. ఆ తర్వాత 12th లైన్కి వచ్చింది. తర్వాత 13th లైన్కి వెళ్ళి అక్కడ కండిషన్ చెక్ అయింది. ఆ కండిషన్ ఏమైంది? ఫాల్స్ రిటర్న్ చేసింది. బికాస్ -23 ఇస్ నాట్ లెస్ దాన్ 0. ఫాల్స్ రిటర్న్ చేసింది కాబట్టి ఇంకా అది 14th లైన్కి వెళ్ళదు, డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది. ఇంకా నా కోడ్ అయిపోయింది కాబట్టి అది ఏం చేసిందండి? ఇట్ డిడ్ంట్ ప్రింట్ ఎనీథింగ్. అదే నేను ఇప్పుడు మళ్ళీ రీరన్ చేసి ఇఫ్ ఐ గివ్ సంథింగ్ లైక్ 34 అని ఇస్తే దెన్ ఇట్ విల్ ప్రింట్ మీ 34 ఇస్ అ పాజిటివ్. ఓకే, నేను 34 ఇస్ పాజిటివ్ అని ప్రింట్ చేశాను కాబట్టి ఈ లైన్ ప్రింట్ అయింది. సో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కంట్రోలింగ్ యువర్ ఎగ్జిక్యూషన్. అవునా కదా? మామూలుగా అయితే మీకు 11, 12, 13, 14 లైన్ రన్ అయిపోవాలి. కానీ నాకు ఎలా రన్ అవుతుంది? 11, 12, 13 తర్వాత ట్రూ అయితేనే 14 రన్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ లైన్ 15th లైన్లోకి అనేది వెళ్ళిపోతుంది. అవునా కదా? సో ఇక్కడ నాకు ఎగ్జిక్యూషన్ అనేది చేంజ్ అవుతుంది కదా బేస్డ్ ఆన్ ద కండిషన్. దట్స్ వై conditional statements are called as control structures because they are controlling the structure or the way of execution. క్లియర్? సో ఇప్పుడు ఈ ఇఫ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అన్నాను? ట్రూ అయితే. ఒకవేళ ట్రూ కాకపోతే నేను ఇంకా వేరే టాస్క్ చెప్పాలి కదా. ఇప్పుడు సపోజ్ నాకేంటి, వర్షం పడితే నేను స్కూల్కి వెళ్ళను అనుకుంటా. పడకపోతే వెళ్ళాలి అనేది కూడా చెప్పాలి కదా. సో ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ డోంట్ గో టు స్కూల్, అదర్వైజ్ ఐ విల్ గో అని చెప్తాం కదా ఇంగ్లీష్ లో. ఆ అదర్వైజ్ ఏదైతే ఉందో అదే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎల్స్ అని వాడతామండి. ఓకేనా? ఇప్పుడు ఇదే ఇఫ్ ని నేను ఒకవేళ >0 అయితే పాజిటివ్ అని చెప్పాను. ఓకే, ఒకవేళ <0 అయితే అంటే మళ్ళీ మీరు num<0 అని చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా యూ కెన్ యూస్ ఎల్స్. ఏ స్టేట్మెంట్ అయినా కూడా యూ హ్యావ్ టు ఎండ్ విత్ కోలన్. ఓకే, సో ఇక్కడ ఎల్స్ కూడా కోలన్ తో ఎండ్ అవుతుంది. బట్ ఎల్స్ కి మీరు కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ఎల్స్ అంటేనే మీ ఇఫ్ కి ఆపోజిట్ అని అర్థం. సో ఇక్కడ ఎల్స్ అంటే ఏమొస్తుంది? num>0 ఇఫ్ లో ఉంటే ఎల్స్ లో ఏ కండిషన్ వచ్చినట్టు అండి? <= కూడా వస్తుంది. ఓకేనా? ఈక్వల్స్ టు కూడా ఎల్స్ లోకే వస్తుంది కదా, బికాస్ <0 కాదు, =0 అని. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను? ప్రింట్ సేమ్ num is, కెన్ ఐ సే నెగటివ్? నెగిటివ్ అని చెప్పచ్చా డైరెక్ట్ గా? పాజిటివ్ కాదు అంటే నేను నెగిటివ్ అని చెప్పగలనా? యూ కాంట్ సే 0 ఆల్సో. 0 అవ్వచ్చు, ఒకవేళ -23 అయితే దాన్ని 0 అని చెప్తారా? సో ఐ షుడ్ సే నాన్ పాజిటివ్. Even if it is 0 or negative value, whatever it is, you can call it as a non-positive value అని చెప్పొచ్చు. సో else లో ఏమి ఇస్తానండి? If I give a number that is either <0 or 0, it will print non-positive. ఒకవేళ <0 అయితే పాజిటివ్ అనేది ప్రింట్ చేస్తుంది. సో now if I run this code, so let's enter some value. సో 0 ఎంటర్ చేద్దాం అనుకుందాం. ఓకే, అప్పుడు నాకు ఏమి ఇచ్చింది? 0 is non-positive. సో ఇప్పుడు నాకు ఎగ్జిక్యూషన్ ఎలా అయిందో చెప్పండి. ఫస్ట్ 11th లైన్ నుంచి వచ్చింది, ఆ తర్వాత 12th వెళ్ళింది, తర్వాత 13th వెళ్ళింది. 13th లో ఏమొచ్చింది? నాకు ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇట్ విల్ స్కిప్ 14th లైన్, దెన్ ఇట్ విల్ అగైన్ గో టు 15th అండ్ దెన్ ఇట్ విల్ ఎంటర్ 15th అండ్ ప్రింట్ 16th. సో ఇక్కడ నాకు లైన్ గా వస్తూ 14th అనేది స్కిప్ అయిపోయి 15, 16కి వెళ్ళింది. సో దిస్ ఈస్ ఆల్సో కంట్రోల్ స్ట్రక్చర్ ఓన్లీ. సో వెన్ వి యూస్ ఇఫ్ అండ్ ఎల్స్ టుగెదర్ వి కాల్ ఇట్ అస్ ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఓకే, ఎల్స్ అనేది సపరేట్ గా ఎప్పుడు కూడా ఎగ్జిస్ట్ అవ్వదండి. జస్ట్ ఇఫ్ అన్నా ఉంటుంది లేదా ఇఫ్ ఎల్స్ అన్నా ఉంటుంది, కానీ సెపరేట్ ఎల్స్ అంటే అర్థం ఏంటి? అదర్వైజ్. అదర్వైజ్ ఎప్పుడు చెప్తాం? ఏదో ఉంటే దానికి ఆపోజిట్ చెప్తాం, కానీ ఏం లేకుండా దేనికి అదర్వైజ్ చెప్తామండి. ఓకే, ఇఫ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎల్స్, ఇంతకుముందు మనం రాసినట్టు, బట్ ఎల్స్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇఫ్. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ అండ్ ఎల్స్. ఇప్పుడు ఏంటండి థర్డ్ థింగ్? సో ఇదే దీనికే నేను <0 అయితే నెగిటివ్ చెప్పాను, <0 అయితే పాజిటివ్ చెప్పాను, <0 అయితే నాన్ పాజిటివ్ అని చెప్పాను. సో మళ్ళీ నాన్ పాజిటివ్ నేను 2 parts గా చేసుకోవచ్చు కదా.
0 అండ్ నెగిటివ్ అని కూడా చేసుకోవచ్చు. సో అలా నాకు ఫస్ట్ది రాంగ్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ కండిషన్ రాసేటప్పుడు అక్కడ కూడా నేను ఇంకో కండిషన్ చెక్ చేయాలి అనుకుంటే దేర్ ఐ యూజ్ అ స్టేట్మెంట్ కాల్డ్ ఎల్ ఇఫ్, విచ్ ఇస్ ద షార్ట్ హ్యాండ్ ఫార్మ్ ఫర్ ఎల్స్ ఇఫ్. ఎల్స్ ఇఫ్ అంటే అర్థం, ఎల్స్ అంటే ముందుది రాంగ్ అయింది అని చెప్తోంది, ముందు రాంగ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత దానిలో కండిషన్ చెక్ చేస్తుంది. ఓకేనా? సో ఎల్ ఇఫ్ అనేది అలా వచ్చింది. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎల్స్ అండ్ ఇఫ్. ఓకే, ఇక్కడ నేను ఏం కండిషన్ చెక్ చేయాలి? నంబర్ ఇస్ లెస్ దాన్ 0 అని చెక్ చేసుకోవచ్చు, ఈక్వల్స్ టు 0 మీ ఇష్టం. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 కాకపోతే ఐదర్ అది లెస్ అవుతుంది, ఈక్వల్స్ టు అవుతుంది. ఇప్పుడు దానిలో మళ్ళీ ఒక కండిషన్ తీసుకున్నాను విచ్ ఇస్ లెస్. అప్పుడు నేను ఏం చెప్తాను? నంబర్ ఇస్ నెగిటివ్ అని చెప్పేస్తాను. ఓకేనా? ఎప్పుడు లెస్ దాన్ 0 అయినప్పుడు. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయితే మళ్ళీ నేను ఏం చేస్తానండి, ఇంకా మళ్ళీ ఒకవేళ ఇంకో కండిషన్ ఉండుంటే మళ్ళీ నేను ఎల్ ఇఫ్ పెట్టుకోవచ్చు. కానీ గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు, లేదు లెస్ దాన్ 0 అవుతుంది. ఇంకా తర్వాత ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకొకటే ఉంది ఫైనల్ గా. కాబట్టి డైరెక్ట్ గా నేను ఇక్కడ ఎల్స్ అనేది వాడేస్తాను. హియర్ అగైన్ ఐ ప్రింట్ సేమ్ థింగ్. ఓకే, వాట్ ఇస్ ఇట్? నమ్ ఇస్ 0. ఎందుకంటే నాకు ఇంక ఇదే కదా లాస్ట్ మిగిలిన ఆప్షన్. సో దిస్ ఇస్ హౌ ఐ కెన్ రైట్ ఇఫ్ ఎల్ ఇఫ్ అండ్ ఎల్స్. దిస్ ఇస్ ఆల్సో అ బ్లాక్ వేర్ ఒకవేళ నంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే 14th లోకి వెళ్తుంది, లేకపోతే అది స్కిప్ చేసి 15th కి వస్తుంది. 15th కి వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది ఆ నెంబర్ లెస్ దాన్ 0 కాదా. ఒకవేళ అది కరెక్ట్ అయితే 16th కి వెళ్తుంది, అది కూడా రాంగ్ అయితే 16 స్కిప్ చేసి 17th. ఇంకా 17th చెక్ అవసరం లేదు. ఎందుకు? ఎప్పుడు కూడా ఎల్స్ ఎప్పుడు వాడతామండి, ఇంకా ముందున్నవన్నీ రాంగ్ అయ్యాయంటే అప్పుడే ఎల్స్ లోకి వెళ్తుంది. ఒకవేళ నా కండిషన్ ఇఫ్ లోనే సాటిస్ఫై అయిపోతే తర్వాత నాకు 14th కి వెళ్ళిన తర్వాత అక్కడే నా లాస్ట్ పార్ట్ ఆఫ్, ఇంకా తర్వాత 15th కి వెళ్ళదు, 16th కి వెళ్ళదు, 17th కి వెళ్ళదు, 18th కి వెళ్ళదు. ఎందుకు? ఎల్ఇఫ్ కి కానీ ఎల్స్ కానీ ఎప్పుడు వెళ్తుంది అంటే ఇఫ్ రాంగ్ అయినప్పుడే. ఇఫ్ ఒకవేళ రైట్ అయిపోతే ఇఫ్ లోని బ్లాకే ఎగ్జిక్యూట్ చేసి వదిలేస్తుంది, ఇంకా తర్వాత అన్ని ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఒకవేళ నేను 34 30 ఆర్ 100 ఇచ్చాను అనుకోండి ఇన్పుట్, అప్పుడు నాకు అంతే ఏమొచ్చింది ఇక్కడ 100 ఇస్ పాజిటివ్ అని వచ్చింది. అంటే 11th లైన్ తర్వాత 12th అయింది, 12th తర్వాత 13th లో చెక్ అయింది, అక్కడే ట్రూ వచ్చేసింది. కాబట్టి లోపలికి వెళ్ళి 14th లైన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇంక ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకు? ఇఫ్ ట్రూ అయిపోయింది కాబట్టి. దట్స్ హౌ ఇఫ్ ఎలిఫ్ అండ్ ఎల్స్ బ్లాక్స్ వర్క్. ఓకే, ఇప్పుడు ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్తాను వేర్ వీ కెన్ యూస్ మల్టిపుల్ కండిషన్స్. ఓకే, సో లెట్స్ సే ఐ వాంట్ టు డూ గ్రేడింగ్. సో మనం అందరం చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసి ఉంటాం, అందరికి గ్రేడ్స్ వచ్చి ఉంటాయి కదా మార్క్స్ వైజ్. సో నేను ఒక గ్రేడింగ్ స్కీమా ప్రిపేర్ చేస్తున్నాను వేర్ ఇఫ్ మై మార్క్స్ ఆర్ బిట్వీన్ 85 and 100 ఆర్ లెట్స్ సే 90 to 100 మధ్యలో ఉంటే నాకు ఏ గ్రేడ్ వచ్చింది. ఒకవేళ 90 కంటే తక్కువ ఉంది అనుకోండి, మళ్ళీ నేను ఏం చేస్తాను? 75 నుంచి 90 మధ్యలో ఉంది అంటే బి గ్రేడ్ ఇస్తాను. ఓకే, మళ్ళీ 75 కంటే తక్కువ ఉంది, 75 కంటే తక్కువ అంటే 30 కూడా తక్కువే, 45 కూడా తక్కువే, 65 కూడా తక్కువ. మళ్ళీ ఇంకొక కండిషన్ 60 నుంచి 75 మధ్యలో ఉంటే సి గ్రేడ్. ఆ తర్వాత మళ్ళీ ఏంటి 45 నుంచి 60 మధ్యలో ఉంటే డి గ్రేడ్. ఇంకా 35 ఆర్ 35 to 40 ఆ రేంజ్ లో వచ్చింది, 35 to 45 మధ్యలో వచ్చిందంటే ఈ గ్రేడ్. ఇంకా అంతకంటే తక్కువ వచ్చిందంటే ఫెయిల్. ఇట్లా నేను ఒక గ్రేడింగ్ స్కీమాని తయారు చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను? ఐ స్టార్ట్ విత్ యాక్సెప్టింగ్ మార్క్స్. సో ఏ మార్క్స్ ఏది అని చెప్పి మార్క్స్ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మార్క్స్ అని చెప్పి నేను ఒక కండిషన్ ఇస్తాను. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ట్రై డీలింగ్ విత్ ఇన్పుట్ ఫంక్షన్ ఓన్లీ. బికాస్ ఎప్పుడు కూడా మనము ఇన్పుట్ అనేది యూజర్ నుంచో లేకపోతే ఎక్స్టర్నల్ ఫైల్స్ నుంచో అలాగే వస్తాయండి. ఎప్పుడు మనం కోడ్లో ఇన్పుట్స్ ఇవ్వం, ఓన్లీ చెకింగ్ కోసం మాత్రమే అలా ఇస్తాం. కాబట్టి ఎప్పుడు యూజర్ నుంచి తీసుకోవడమే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు తెలిసిన ఓన్లీ ఫంక్షన్ ఏంటి? యూజర్ నుంచి తీసుకోవడం, ఇన్పుట్ మాత్రమే, కాబట్టి అలాగే చేస్తాం. ఇంకా ఫర్దర్ మీకు వేరే తెలిసినప్పుడు కమాండ్ లైన్ నేను చెప్తా అన్నాను కదా ఫంక్షన్స్, అప్పుడు మీరు అవి యూస్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు తెలిసింది ఇన్పుటే కాబట్టి అదే యూస్ చేస్తున్నాను. సో మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత అవి మార్క్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు నా కండిషన్ ఏంటి? నేను గ్రేడ్ ఇవ్వాలి కాబట్టి ఐ స్టార్ట్ applying the conditions. So first ఏంటి? if marks is greater than 85, okay, or let's say greater than 90 అని అనుకుందాం. అంటే అర్థం ఏంటండి? 90 నుంచి 100 వరకే ఉండాలి, హైయెస్ట్ మార్క్స్ 100 కదా. సో నేను గ్రేటర్ దెన్ 90 అంటే వాట్ ఇఫ్ ఐ గివ్ 101 or 110? ఇన్వాలిడ్ అవుతుంది అది. కాబట్టి నేను ఎట్లా ఇవ్వాలండి కండిషన్? 90 కంటే ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం 100 కంటే తక్కువ కానీ ఈక్వల్ గా ఉండాలి. సో వన్ థింగ్ ఇస్ గ్రేటర్ దెన్ 90 అవ్వాలి,
సెకండ్ థింగ్ ఏంటి, మార్క్స్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 ఉండొచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా, ఒక్కటైతే కదా. గ్రేటర్ దెన్ 90 ఉండి లెస్ దెన్ 100 లేకపోతే కూడా తప్పే. ఓకే, లెస్ దెన్ 100 ఉందని చెప్పి గ్రేటర్ దెన్ 90 లేకపోయినా కూడా ఏ గ్రేడ్ కాదు. రెండు సాటిస్ఫై అవ్వాలంటే నేను ఇలా అండ్ అని ఇస్తాను, అవునా. బట్ దీనికన్నా ఇంకా బెటర్ వేలో ఎలా ఇవ్వచ్చు, మనం చిన్నప్పుడు నెంబర్ అయినప్పుడు రాసాం. You can always write these kind of conditions as 90 less than marks less than equals to 100. Can I write like this or not? అంటే 90కి 100కి మధ్యలో నా మార్క్స్ ఉంటాయి, 90 కంటే ఎక్కువ ఉండాలి కానీ 100 కంటే తక్కువ ఆర్ ఈక్వల్ ఉండాలి, అవునా. Can I write like this? So this is how I'll write. If 90 less than marks less than equals to 100 అయితే then I'll print grade A అని ప్రింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకవేళ 90కి 100కి మధ్యలో లేవనుకోండి అంటే అర్థం ఏంటి, జనరలీ ఎల్స్కి వెళ్ళిపోతాం. కానీ నేను జస్ట్ 90 to 100 మధ్యలో మాత్రమే కాదు చెక్ చేసేది. 90 ఇప్పుడు ఎల్స్ అంటే అర్థం ఏంటి, 90 కంటే తక్కువ ఉంది అని అర్థం. 90 కంటే తక్కువ 65 కూడా 90 కంటే తక్కువే, 35 కూడా అదే, 45 కూడా. నేను అన్నిటికీ ఒకే గ్రేడ్ ఇవ్వను కదా, మళ్ళీ కండిషన్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఎల్స్ యూస్ చేయండి. ఏం యూస్ చేస్తాను, ఎల్ఇఫ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మార్క్స్ నాకు దేనికి మధ్యలో ఉంటే నేను బి గ్రేడ్ అనుకున్నాను, 85 నుంచి 90 75 నుంచి 90కి మధ్యలో ఉంటే బి అనుకున్నాను. సో ఎలా రాస్తాను మళ్ళీ దాన్ని, 75 less than marks less than or equals to 90. ఇఫ్ యూ అబ్జర్వ్ నేను ఇక్కడ ఈక్వల్స్ టు ఇవ్వలేదు, అందుకు ఇక్కడ ఈక్వల్స్ టు ఇచ్చా. ఒకవేళ మీరు ఇక్కడే ఈక్వల్స్ టు ఇస్తే ఇక్కడ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సో ఎక్కడో ఒకటి ఆ మార్క్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. మీరు 90 అబో ఇవ్వాలి అనుకుంటే ఏ గ్రేడ్ అలా ఇవ్వచ్చు, లేదు 90 నుంచి 100 వరకు ఏదైనా అంటే అక్కడే లెస్ దాన్ ఈక్వల్స్ టు పెట్టండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్యూషన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్. ఇక్కడ నేను ఏం చేశాను, 90 కంటే ఎక్కువ ఉండాలి, 100 ఈక్వల్ ఆర్ తక్కువ ఉంటే ఏ అనుకున్నా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి, 75 to 90 మధ్యలో ఉంటే then what will I do, same print statement, but what do I do, I'll just print grade B. Okay, so నేను జస్ట్ దాన్ని కాపీ చేసుకున్నాను so that it will be easier for me. ఓకే, ఇక్కడ నేను గ్రేడ్ B అని తీసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటండి, ఇప్పుడు ఇది కూడా రాంగ్ అయింది అనుకోండి, లెస్ దాన్ 75 అని అర్థం, అవునా. సో మళ్ళీ నేను ఏం చేస్తాను, ఎల్ఇఫ్ ఈసారి 60కి 75కి మధ్యలో ఉంటాయి అని అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు 60 less than marks less than equals to 75. Now what will I do, I'll print grade C. ఓకే, మళ్ళీ ఇది కూడా రాంగ్ అయితే మళ్ళీ ఇంకొక ఎల్ఇఫ్ తీసుకుంటాను. ఈసారి యూ కెన్ టేక్ బిట్వీన్ 45 to 60. ఓకే, 45 less than marks less than equals to 60. Then I'll print grade D. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడతో అయిపోయిందా, మళ్ళీ ఇంకోటి ఉంది కాబట్టి ఎల్ఇఫ్ 35 నుంచి 45 మధ్యలో లెస్ దాన్ మార్క్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 45. ఇక్కడ మీరు కావాలంటే 35 కూడా పాస్ అనుకుంటే ఇక్కడే ఈక్వల్స్ టు కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీరు ఎలా గ్రేడింగ్ చేస్తున్నారో అది కంప్లీట్లీ మీ మీద బేస్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, గ్రేడ్ డి. ఓకే, ఇప్పుడు ఇది కూడా కాదు అంటే ఫైనల్ గా ఎల్స్. ఎల్స్ ఎప్పుడు వస్తుందంటే మీకు పైన ఉన్న అన్ని కండిషన్స్ రాంగ్ అయితేనే ఎల్స్ లోకి వస్తుంది, లేకపోతే రాదు. సో ఇప్పుడు నాకు పైన తీసుకుని అన్ని కండిషన్స్ రాంగ్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు నేను ఏం తీసుకుంటాను, సారీ, సో ఐల్ జస్ట్ గో హియర్ అండ్ టేక్ నాట్ గ్రేడ్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫెయిల్ అంతే. ఇలా నేను ఒక గ్రేడింగ్ సిస్టమే డిజైన్ చేస్తాను. బట్ ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉందండి, ఏంటది, సో ఫస్ట్ దానిలో 90 to 100 మధ్యలో అని చెప్పాను. ఈ నెక్స్ట్ కండిషన్ కి ఎప్పుడు వెళ్తుంది చెక్ చేయడానికి, ఒకవేళ ఫస్ట్ ది ఫాల్స్ అయితేనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు కదా. ఫస్ట్ ది ఫాల్స్ అయిందంటే అర్థం ఏంటి, ట్రూ ఎప్పుడు అవుతుంది, మార్క్స్ 90కి 100 మధ్యలో ఉంటాయి. ఫాల్స్ ఎప్పుడు అవుతుంది, లెస్ దాన్ 90 ఉన్నప్పుడే ఫాల్స్ అవుతుంది. సో యా 100+ జనరల్లీ ఇవ్వం అనుకోండి. ఓకే, మళ్ళీ మీరు ఆ కండిషన్ వేరేగా తీసుకోవచ్చు. ఒకవేళ 100+ ఇస్తే ఇన్వాలిడ్ మార్క్స్ అని అది మళ్ళీ మీరు వేరేగా తీసుకోవచ్చు. బట్ లెట్స్ సే నేను 100 వరకే మార్క్స్ ఇస్తున్నాను అనుకుందాము. సో ఒకవేళ లెస్ దాన్ 90 ఇస్తే డూ ఐ నీడ్ టు చెక్ దిస్ కండిషన్, డూ ఐ నీడ్ టు చెక్ దిస్ కండిషన్. ఇప్పుడు దీనిలో ఎప్పుడు వస్తుంది, ఇది రాంగ్ అయితే, అది రాంగ్ అవుతుంది అంటే అర్థం మార్క్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 90 అయ్యాయి అని. సో ఆల్రెడీ ఆ కండిషన్ చెక్ అయింది కదా అక్కడే. సో మళ్ళీ నేను ఇక్కడ ఎల్ఇఫ్ లో చెక్ చేయాలా అండి, యూ డోంట్ నీడ్ టు చెక్. సో నో నీడ్ టు హ్యావ్ దిస్ కండిషన్ హియర్. యూ కెన్ డైరెక్ట్లీ పుట్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75.
అర్థమవుతుందా? బికాజ్ నేను మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అని అంటే అర్థం ఆల్రెడీ లెస్ దాన్ 90 అయినప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆ లెస్ దాన్ 90లో మళ్ళీ నేను ఇంకొక ఎండ్ కండిషన్ పెట్టాలి కాబట్టి గ్రేటర్ దాన్ 75 అని పెట్టాను. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అండి, గ్రేటర్ దాన్ 75 రాంగ్ అయితేనే నెక్స్ట్ దానికి వెళ్తుంది. సో గ్రేటర్ దాన్ 75 రాంగ్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75 అని అర్థం. కాబట్టి మళ్ళీ ఇది కూడా నేను ఐ డోంట్ నీడ్ టు చెక్. సో దీన్ని కూడా నేను ఎలా పెట్టచ్చు, మార్క్స్ గ్రేటర్ దాన్ 60 అని పెట్టచ్చు. సేమ్ అలాగే ప్రతి ఒక్కటి కూడా యూ కెన్ జస్ట్ రిమూవ్ అండ్ జస్ట్ పుట్ ద ఒక ఎండ్ కండిషన్ పెడితే సరిపోతుంది. బికాస్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎలిఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్ వాట్ ఎవర్ యూ టేక్. అడ్వాంటేజ్ ఏంటండి, మీకు అక్కడ ఒక కండిషన్ రాంగ్ అయితేనే నెక్స్ట్ దానికి వెళ్తుంది, అంతేగాని అన్నిటిని చెక్ చేయదు. ఓకే, సో ఇక్కడ కూడా లాస్ట్ లో అంతే, గ్రేటర్ దాన్ 45 అంటే ఇంకా మీరు లెస్ దాన్ ఈక్వల్స్ టు 45 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, అది లెస్ దాన్ ఈక్వల్స్ టు అయితేనే ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది. దానికి ఇంకొక ఎండ్ లోవర్ ఎండ్ పెట్టాలి కాబట్టి మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 అని పెడతాం. ఓకే, ఇప్పుడు అది కూడా కాదు అంటే అప్పుడు ఫెయిల్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇఫ్ ఎల్స్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఒకటి రాంగ్ అయితేనే ఇంకోటి వెళ్తుంది, కానీ అన్ని లైన్ గా చెక్ అవ్వవు. ఎక్కడైతే మీకు కరెక్ట్ ట్రూ దొరికేసిందో, సపోజ్ నాకు ఇక్కడెక్కడ నేను 65 ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడెక్కడ గ్రేడ్ సి వస్తుంది. దీని తర్వాత ఇంకా నాకు ఫైనల్లీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇట్ విల్ గో టు ద లాస్ట్ లైన్. ఇంకా లాస్ట్ మొత్తం అన్ని స్కిప్ చేసి 33rd లైన్ కి వెళ్ళిపోతుంది, అంటే నాకు కోడ్ ఎండ్ అయిపోతుంది అక్కడితో. ఓకే, నౌ ఇఫ్ యూ రన్ అండ్ సీ, it is asking for a number that is for the previous one, give it. So ఇప్పుడు మార్క్స్ వస్తున్నాను, I'm giving 65. నాకు ఏమొచ్చింది, సేమ్ అగైన్ int and str. ఎందుకండి, బికాస్ మళ్ళీ నేను ఇన్పుట్ యూస్ చేస్తున్నాను, వేర్ ఐఎమ్ టేకింగ్ అ number but it is converting it to string. కాబట్టి you have to give it. Okay, one second. All right, so I'm giving 65. Now you can see I got గ్రేడ్ సి. సో అంటే నాకు అర్థం ఏంటండి, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఫస్ట్ ఒక మార్క్స్ తీసుకొని మార్క్స్ లోకి ఎంటర్ చేసింది, అండ్ దెన్ ఇట్ హాస్ ఎంటర్డ్ ఇఫ్, అది చెక్ చేసింది. నాకు ఇక్కడ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇట్ స్కిప్డ్ 22nd లైన్. మళ్ళీ 23rd వచ్చింది, ఇది కూడా ఫాల్స్ వచ్చింది కాబట్టి స్కిప్ 24. మళ్ళీ 25th వచ్చింది, ఇది ట్రూ కాబట్టి ఇట్ విల్ ఎంటర్ ఎలిఫ్ అండ్ ప్రింట్ గ్రేడ్ సి. సో నా ఎగ్జిక్యూషన్ 20, 21, 23, 25, 26 అక్కడితో అయిపోయి లాస్ట్ 33కి వచ్చేసాను. సో ఇక్కడ నా ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ స్కిప్పింగ్ లైన్స్, గోయింగ్ ఆఫ్టర్ లైన్, నాట్ గోయింగ్ లైన్ ఆఫ్టర్ లైన్. సో అందుకే మనం ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ని కంట్రోల్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఓకే, ఆ కంట్రోల్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ వేలో నేను కంట్రోల్ చేస్తున్నాను నా స్ట్రక్చర్ ని. ఇక్కడ నేను యూజ్ చేసేవి ఏంటి, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ కదా, వాటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఎందుకంటే కండిషన్ ని బట్టి నా లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది చెక్ చేస్తుంది కాబట్టి వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లో లాస్ట్ ఇంకొకటి ఉందండి, విచ్ ఇస్ టెర్నరీ ఆపరేటర్ అని అంటాం. ఓకే, విచ్ విల్ బి సీయింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో టెర్నరీ ఆపరేటర్ కూడా ఇఫ్ ఎల్స్ లో ఒక అనదర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఓకే, దాన్ని ఎలా రాస్తాము, ఆ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఇఫ్ ఎలిఫ్ లాడర్ ని కూడా ఎలా సింపుల్ గా కన్వర్ట్ చేస్తాం సింగిల్ లైన్ లోకి. ఓకే, టెర్నరీ ఆపరేటర్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఇన్లైన్ ఆపరేటర్ అని కూడా అంటారు. సో మొత్తాన్ని మీరు వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ ఎవ్రీథింగ్ యూ కెన్ జస్ట్ కంప్రెస్ డౌన్ ఇంటూ సింగిల్ లైన్. ఓకే, సో దాన్ని ఎలా రాస్తాము అనేది మనం, ఇది జావాలో లిటిల్ డిఫరెంట్ ఉంటుంది, పైథాన్ లో ఇంకొంచెం డిఫరెంట్ ఉందండి. సో దాన్ని ఎలా రాస్తాం అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, అండ్ అలాంగ్ విత్ ఇట్ వీ కెన్ ఆల్సో సీ లూప్స్. ఓకే, లూప్స్ కూడా మళ్ళీ ఫర్ లూప్ వస్తుంది, వైల్ లూప్ వస్తుంది. ఓకే, సో మనకి పైథాన్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. సో ఒకటి ఫర్ ఉంటుంది, ఇంకోటి వైల్ ఉంటుంది, ఇంకోటి వైల్ ఎల్స్ అనే ఒక లూప్ ఉంటుందండి. దట్ ఈస్ స్పెషల్ ఇన్ పైథాన్. ఎక్కడ కూడా వైల్ ఎల్స్ అనేది ఉన్నాడు, వైల్ ఇస్ వైల్, ఫర్ ఇస్ ఫర్. దానికి డిఫరెన్సెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఏది ఎక్కడ యూస్ చేయాలి అనేది కూడా ఉంటుంది. దాంతోపాటు వైల్ ఎల్స్ అనే ఒక లూప్ కూడా ఉంటుంది, అది ఓన్లీ పైథాన్ లోనే ఉంటుంది, ఇంకా వేరే లాంగ్వేజెస్ లో ఉండదు. సో అవి కూడా ఎలా యూస్ చేస్తాం అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. దెన్ దాంతో మనం క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు, రైట్. సో ఏవైతే క్వశ్చన్స్ మనం ఈ క్లాస్ లో నేను లూప్స్ యూస్ చేయాలి అని చెప్పాను, ఆ అన్ని క్వశ్చన్స్ కూడా రేపు మనం ఫినిష్ చేశాక విల్ సీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆల్ దిస్ క్వశ్చన్స్ ఇన్ ద సేమ్ సెషన్ అగైన్. ఓకే, సో విత్ దాట్ యూ విల్ బి డన్ విత్ ద లూప్స్ అంటే కంట్రోల్ స్ట్రక్చర్స్. సో ఫంక్షన్స్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ అ సపరేట్ మాడ్యూల్ ఫర్ యూ అగైన్. ఇట్స్ అ వెరీ బిగ్ మాడ్యూల్ వేర్ చాలా కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్బిల్ ఫంక్షన్స్ ఉంటాయి, మనం డిజైన్ చేసిన ఫంక్షన్. ఇన్బిల్ ఫంక్షన్స్ లో కొన్ని ఆల్రెడీ మనం ఇప్పుడు యూస్ చేస్తాం, ప్రింట్, లెన్, టైప్. ఓకే, ఇప్పుడు కౌంట్ ఒకటి చెప్పాను. స్ట్రింగ్స్ లో మనం ఎన్ని చూసామండి, దేర్ ఆర్ సెవెరల్ ఫంక్షన్స్, క్యాపిటలైజ్, టైటిల్, అప్పర్, లోవర్, అవునా కదా. సో అలా అవన్నీ ఇన్బిల్ట్వి.
అసలు అవి ఎలా బిల్డ్ చేసి ఉండొచ్చు, మనం చేస్తే ఎలా చేస్తాము? ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇప్పుడు చాక్లెట్ ఆర్ చాక్లెట్ మిల్క్ షేక్ మనం బయట కూడా కొనుక్కోవచ్చు, ఇంట్లో కూడా చేసుకుంటాం కదా, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కూడా చేసుకోవచ్చు. సో అలాగా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ ఉన్నవి యూస్ చేయడం, యూజర్ డిఫైన్ మనం ఎలా చేస్తాం. అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. దానికి వెళ్ళే ముందు ఇంకా మనకు రెస్ట్ ఆఫ్ ద డేటా టైప్స్ ఉన్నాయి ఇంకా మనం నేర్చుకోవాల్సింది. ఓకే, సో అందుకోసమే స్ట్రింగ్స్ తర్వాత డైరెక్ట్ గా లిస్ట్ కి వెళ్ళకుండా మనకు కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ ఇవి పెట్టారు. ఎందుకు అంటే బికాస్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ యూ షుడ్ నో దిస్. అవునా కాదు? సో ఇవి నేర్చుకోకుండా మీరు ఊరికే లిస్ట్ స్ట్రింగ్స్ టపుల్స్ నేర్చుకుంటే అసలు క్వశ్చన్స్ మీరు సాల్వ్, ఇప్పుడు స్ట్రింగ్స్ నేర్చుకున్నాం అయినా కూడా మీరు స్ట్రింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగారా? లేదు. అంటే ఇఫ్ యు నో హ్యావ్ సమ్ ప్రీవియస్ నాలెడ్జ్ దట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసిన నాలెడ్జ్ లో మనం దాన్ని సాల్వ్ చేయలేం. ఎందుకు? బికాస్ వి డోంట్ నో ద కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎట్. అందుకోసం ఈ కాన్సెప్ట్ మధ్యలో ఇంట్రొడ్యూస్ అయింది. దెన్ విల్ బి కంటిన్యూయింగ్ విత్ లిస్ట్స్, డిక్షనరీస్, ఓకే, ఆల్ దోస్ థింగ్స్. Clear? So we'll end the session here for today. So in tomorrow's session, we'll continue with loops and the other questions we have left with. Okay then. So I hope